నమస్కారం. సిక్కలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సీపన్నాయుడుపేట గ్రామంలోని గ్రామదేవత శ్రీ చెవిటి అమ్మవారి ఉత్సవాలు ఆదివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన శ్రీకాకుళం నగర పరిధిలో 50వ డివిజన్ సీపన్నాయుడుపేట గ్రామంలో వెలిసియున్న శ్రీ చెవిటి అమ్మవారి గ్రామదేవత ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆదివారం దుర్గమ్మ పుట్ట వద్ద విశేష పూజలు నిర్వహించి ప్రజలు తమ మొక్కులను చెల్లించుకున్నారు. పసుపు కుంకుమతో పాటు ముర్రాటలు సమర్పించి కొత్త చీరలను అమ్మవారికి చూపించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 23వ తేదీన మంగళవారం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువత ఆధ్వర్యంలో శ్రీ చెవిటి అమ్మవారి ఉత్సవ వేడుక జరగనుంది. ఆ రోజున సాయంత్రం 3 గంటలకు అమ్మవారి ఆలయానికి గ్రామ మహిళలందరూ ముర్రాటలతో ఊరేగింపుగా వెళ్లి అసిరితల్లికి మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం గ్రామంలో గల మరో గ్రామదేవత శ్రీ నీలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 4.5 దశాబ్దాల కాలం నుండి ప్రజాక్షేత్రంలో అలుపెరిగిన ప్రజానేతగా కీర్తిగాంచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పట్ల పలువురు తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమదలవలస నియోజకవర్గం నుండి వైసీపీ తరపున సోమవారం నామినేషన్ పత్రాలను తమ్మినేని సీతారాం దాఖలు చేశారు. 6 పర్యాయాలు దాటి ఎమ్మెల్యేగా ఆమదలవలస నుండి గెలుపొందిన సీతారాం 10 ఏళ్ల పాటు మంత్రిగా, ప్రభుత్వ విప్గా, 5 ఏళ్ల పాటు శాసన సభాపతిగా తెలుగు రాష్ట్రాలకు ఆయన సుపరిచితులు. ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన తమ్మినేని సీతారాం అంటే పార్టీలకు అతీతంగా అభిమానిస్తారని సోమవారం ఆయన ఆర్ఓ ఎదుట నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆమదలవలస, సరుబుజ్జిలి, కొందూరు, బోర్జ మండలాలు పరిధిలో గల గ్రామాల నుండి ఆమదలవలస మున్సిపాలిటీ నుండి వేలాదిగా నామినేషన్ కార్యక్రమానికి ప్రజానీకం తరలివచ్చారు. దారి పొడుగున మేళ తాళాలతో కార్యకర్తలు సందడి చేశారు. కార్యక్రమానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దారి పొడుగున మంచినీరు, మజ్జిగ వంటివి ఏర్పాటు చేశారు. నామినేషన్ అనంతరం పలువురు అభిమానులు తమ్మినేని సీతారాంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీకి అఖండ మెజారిటీ చేకూర్చాలని ఆయన పార్టీ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలు మున్సిపాలిటీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గార మండలం పేర్లవానిపేటకు చెందిన పలువురు మత్స్యకార యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మంత్రి ధర్మాన సమక్షాన చేరారు. మత్స్యకారుల సొసైటీ ప్రెసిడెంట్ చీకటి శ్రీరాములు ఆధ్వర్యాన ఈ చేరికలు జరగగా మైలిపల్లి నిరేకారి, పేర్ల శ్రీరాములు, కుందు పోలయ్య, పేర్ల రాంబాబు, చీకటి శ్రీరాములు, పేర్ల కృష్ణ, పేర్ల పెద్ద శ్రీరామూర్తి, మైలపల్లి నాగేశ్వరరావు మంత్రి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ విజయానికి తామంతా కలిసి పనిచేస్తామని మంత్రికి తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అంతా సమిష్టిగా పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యాచరణ సాగాలని మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సోరడ సూర్యం, ఫల్గుణరావు, కొన్నాడ నరసింహారావు, కొన్నాడ నరసింహులు, మైలపల్లి పోలీస్, చీకటి చిన్నారావు, సోరడ కన్నబాబు, శాంతారావు, దానయ్య, బరి తోటమ్మ తదితరులున్నారు. పాతపట్నం నియోజకవర్గానికి వైకాపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి శాంతి ఈరోజు కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. నామినేషన్ కు ముందుగా పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారిని రెడ్డి శాంతి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమె పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆమె తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి తనకు మరోసారి అవకాశం కల్పించారని చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయగలిగామని, సంక్షేమ పథకాలు వెల్లువ అందరికీ తెలిసిందేనని అన్నారు. 2024 మే 13 జరగబోతున్న ఎన్నికలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాతపట్నం నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారికి 2 చేతులు జోడించి శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 58 నెలల్లో జరిగినట్టు అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకగా, చిహ్నంగా ఈరోజు ప్రజలందరూ కూడా పేదరికం నిర్మూలించబడినటువంటి ఈ సమాజంలో జగనన్న అందించే సంక్షేమానికి, అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. స్వయం శక్తిని పెంచుతూ, పేదరికాన్ని నిర్మూలిస్తూ, ప్రతి అక్కచెల్లెలకు ఆర్థిక భరోసాను అందిస్తూ, ప్రతి రైతుకు కూడా బాంధవుడిగా నిలుస్తూ, ప్రతి విద్యార్థి కూడా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలోనే విద్యా వ్యవస్థ అంటే ఇలా ఉండాలని
తీర్చిదిద్దిన జగనన్న తాలూకా కార్యాచరణ మరియు ఆరోగ్య సురక్ష, ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు బాగుండాలి, 100 సంవత్సరాలు జీవించాలని ఆరోగ్యం అందించుతూ ఆరోగ్యశ్రీ మరి 25 లక్షల వరకు కూడా అందించిన మహానేత జగనన్న మరి అన్ని విధాలుగా పేద ప్రజలకు అండగా నీడగా మరి పేద ప్రజలు చల్లగా ఉండాలి, శ్రేయస్సుగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరినటువంటి 58 నెలల తాలూకా పరిపాలనకు జగనన్న ఇచ్చినటువంటి మంచి పరిపాలన ప్రజలు హర్షాతిరేకాలు కనిపించారు. మరి అతిపెద్ద ఎత్తున ప్రజల తాలూకా అండదండలతో జగనన్న గారి తాలూకు ఇచ్చినటువంటి మరొక అవకాశాలకి మరొకసారి మనసారి నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ మీరు రెడ్డి శాంతి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నామినేషన్ కు ర్యాలీగా వెళ్లిన సమయంలో పాతపట్నం రోడ్లన్నీ ట్రాఫిక్ తో స్తంభించాయి. శ్రీకాకుళం నియోజకవర్గ వైకాపా నేత యాదవ సంఘ నాయకులు కలగ శ్రీనివాస్ యాదవ్ సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కోట బొమ్మాలిలో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు భారీగా ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కలగ శ్రీనివాస్ యాదవ్ చేరికతో నియోజకవర్గంలో టీడీపీ మరింత బలం పుంజుకుందన్నారు. ఆయన పార్టీలోకి రావడం శుభపరిణామమని చాలా ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలగ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దార్శనికుడు అయిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు పరిపాలనా విధానం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థత తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున తనకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పెద్దల సూచనల ప్రకారం పార్టీ కార్యక్రమాలను చేస్తున్నట్లు వివరించారు. తనకు కాకుండా 70 సంవత్సరాల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫండ్ 50% ఇస్తామని మాట్లాడిన ఆడియో రికార్డు కూడా మీడియాకు తెలిపారు. ఈ ఇచ్చర్ల నియోజకవర్గం టికెట్ తెచ్చుకున్నట్టు ఆయన మధ్యవర్తితో మాట్లాడిన వాయిస్ రికార్డ్, ఆడియో రికార్డ్ బయటకు రావడం జరిగిందన్నారు. పార్టీ అధిష్టానానికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఫండ్ కోసం వచ్చి ఈ వ్యక్తికి అలాగే సదరు వ్యక్తికి 2 భార్యలు ఉన్నారని, మొదటి భార్య కరిమజ్జి అనసూయమ్మ కాగా రెండవ భార్య కరిమజ్జి వనజాక్షి. 2 భార్యలు ఉన్న వ్యక్తి హిందూ సాంప్రదాయ ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని వాదించారు. పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు, పిసిసి డెలిగేట్ కొత్తకోట లక్ష్మి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆబోతుల జగదీష్ నాయుడు, సోషల్ మీడియా కన్వీనర్ మేసాల గణేష్, ఎస్సీసీఎల్ నాయకులు వై సూర్యనారాయణ, బి రాములు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక విశాఖ స్కూల్ విద్యార్థులు ఈ రోజు విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడంపై స్కూల్ చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. 100% ఉత్తీర్ణత విద్యార్థులు సాధించగా అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా చైర్మన్తో పాటు బోధనా సిబ్బంది అభినందనలు తెలిపారు. ముద్దాడ లోకేష్ 568, బాగు పల్లవి 561, డోలా భాగ్యలక్ష్మి 560, వై స్వాతి 558 మార్కులతో విజయ దుందుబి మోగించారని ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ బి రామారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో గెలవబోతున్నామని, ప్రజల్లో ఫ్యాన్ గాలి బాగా వీస్తుందని జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం జలుమూరు ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో సారవకోట, జలుమూరు మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా 2 విడతల ప్రచారాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 26వ తేదీ నుండి 3వ విడత ప్రచారం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే 24వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మేం సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని, అలాగే 25వ తేదీన నామినేషన్ వేయడం జరుగుతుందని, ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అంతా వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, కన్సు సీతారాం, వైస్ ఎంపీపీ గుణపురం రామారావు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు నామినేషన్ వేయనున్నారని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులకు, నాయకులకు, అభిమానులకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కళింగ వైశ్య బేరీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు పిలుపునిచ్చారు. నగరంలోని టౌన్ హాల్ వైసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు ఈ నెల 24న ఉదయం 9:30 నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైందని వారు తెలిపారు. ఒక చారిత్రక ఘట్టంగా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం రూరల్, గారతో పాటు నగరంలోని 50 డివిజన్లలో విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. 24న ఉదయం 9:30 వైసీపీ శ్రేణులు రూరల్, గార మండలాలు, శ్రీకాకుళం నగరానికి సంబంధించి 50 డివిజన్లకు చెందిన వైసీపీ శ్రేణులకు, నాయకులకు, అభిమానులకు ప్రజలు పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. బాబు నాయకత్వం అంతా ప్రలోభాల పర్వమని, నాడు వైసీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను టీడీపీలో అడ్డగోలుగా చేర్చుకున్నారని, ఇప్పుడు వారికి ఆ పార్టీలో అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అయితే అందుకు భిన్నంగా తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి సైతం సముచిత స్థానం కల్పించి గౌరవిస్తున్నారని, ఇదే బాబుకు జగన్కు ఉన్న వ్యత్యాసానికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, గార మండల అధ్యక్షులు పేస గోపి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింహ రాజశేఖర్, వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఎంబి స్వరూప్, నగర వైసీపీ అధ్యక్షులు సాధు వైకుంఠం, మైనార్టీ సెల్ నాయకులు ఎంఏ బేగ్, ఎస్ఎస్ఎల్ విభాగం నాయకులు పున్నాడ ఋషి, మండవెల్లి రవి, అందవరపు కొండబాబు, ఏవి రమేష్, బుర్రా మధు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని 42వ డివిజన్ పరిధి గుడివీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటికి ఎన్నికల ప్రచారం డివిజన్ ఇన్ఛార్జీలు కొరుపూరి గజపతిరావు, పిల్లల నీలాద్రి, ఆరవెల్లి చిన్నబాబు, తెన్నేటి సునీల్ శర్మల ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అలాగే అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి డివిజన్ ఇన్ఛార్జీలు వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన అభివృద్ధిని తెలియజేశారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ధర్మాన ప్రసాదరావుని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేడాడ తిలక్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానికులకు వారు విజ్ఞప్తి చేశారు. సొమ్మొకటిది సోకొకటిది అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను జగన్ తనవిగా చెప్పుకుంటున్నారని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ సతీమణి గొండి స్వాతి శంకర్ ఆరోపించారు. గార మండలం సాలిహొండం, బోరవానిపేట పంచాయతీ పలు చెరువుల వద్ద జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనుల వేతనదారులతో ఆమె ఈరోజు మాట్లాడారు. ప్రజాగలం, బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో భాగంగా కొంక్యాన ఆదినారాయణ, గుండ భాస్కర్రావు ఆధ్వర్యంలో సాలిహొండం, కొంక్యాన ఆదినారాయణ, గుండ భాస్కర్రావు, బోర వాసుదేవరావు, గొల్లంగి వెంకటేష్ ఆధ్వర్యంలో బోరవానిపేట పంచాయతీల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సహా ఆ పార్టీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలం చెందారని ఆరోపించారు. రాష్ట్రం కుక్కల చించిన విస్తరిలా మారిందని ఆరోపించారు. ప్రజల బతుకులు మారాలంటే బాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కూటమి అభ్యర్థులు, యువ నాయకులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను భారీ మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపి వేతనదారుల ఆర్థిక ఎదుగుదలకు రానున్న రోజుల్లో చంద్రబాబు నేతృత్వంలో కృషి చేయడం జరుగుతుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పేర్కొన్నారు. బాబు సూపర్ 6 ప్రచారంలో భాగంగా సోమవారం గ్రామీణ మండలం కిష్టపేటలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్నాథరావు మాట్లాడుతూ వైకాపా హయాంలో ఏ వర్గం సంతోషంగా లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పనుల వద్ద సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని, రానున్న రోజుల్లో చంద్రబాబు పాలనతో మంచి రోజులు రానున్నాయని జోస్యం పలికారు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు సంక్షేమం చేకూరుతుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసవి తీవ్రత వలన శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి వడదెబ్బకు గురై ఒక్కోసారి మరణాలు కూడా సంభవించవచ్చునని, కావున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వడదెబ్బ నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్లలోనూ, అంగన్వాడీ సెంటర్స్లోనూ, ఆశా వర్కర్స్, ఫీల్డ్ వర్కర్స్, సచివాలయంలోనూ కూడా
ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన బ్యానర్లను, గోడ పత్రికలు, కరపత్రాలను అన్ని పిహెచ్సిలకు సరఫరా చేసి వడదెబ్బ నివారణకు ప్రజలకు అవగాహన పెంపొందించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈరోజు పలాస మండలం వెంకటాపురం పిహెచ్సిలో, సారవకోట మండలం సారవకోట పిహెచ్సిలో, పాతపట్నం మండలం బైదలాపురం పిహెచ్సిలో బ్యానర్లను, గోడ పత్రికలను, కరపత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాస్ మీడియా అధికారి మాట్లాడుతూ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి మెదడుపై ప్రభావం చూపుతుందన్నారు. తద్వారా మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారని తెలిపారు. 65 ఏళ్ల వయసు పైబడిన వారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా గొడుగు వాడడం, తెలుపు రంగు లేదా పలుచటి చేనేత వస్త్రాలను ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు వాడడం, వేడిగాలు తగలకుండా చూసుకోవడం వంటివి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలాస మండలం వెంకటాపురం పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి అంజలి, ఎంపీహెచ్సి వెంకట్రావు, సారవకోట పిహెచ్సి డాక్టర్ వి దేవిక, పి సౌమ్య, సిఇఓ పద్మావతి, చిన్నారావు, అరవింద్ కుమారి, బైదలాపురం పిహెచ్సి డాక్టర్ సత్యవాణి, రాజులమ్మ, గౌరీశంకర్, పార్వతి, అనసూయమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని నైరేడ్ డైరెక్టర్ ఎం రాజేష్ పిలుపునిచ్చారు. సోమవారం నైరేడ్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా బ్లడ్ బ్యాంక్ లో రక్తం తక్కువగా ఉన్నందున ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని, నైరేడ్ లో ప్రతి బ్యాచ్ లో కూడా రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన పురస్కార అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, అలాగే ప్రసవ సమయంలో గర్భిణీలకు, తలసేమియాతో బాధపడుతున్న వారికి, ఎనీమియాతోనూ రక్తహీనతతోనూ ప్లేట్లెట్స్ తగ్గి చాలా మంది రక్తం అందక ఎంతో మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సందర్భంలో నైరేడ్ లో గ్రామీణ ప్రాంత యువకులు రక్తదానానికి ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని అన్నారు. రక్తదానం చేసిన 35 మంది శిక్షణ అభ్యర్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సి నాగరాజు, కె నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, నంది ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో లభ్యమయ్యే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తాటి ముంజలు వేసవిలో మనందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, మండే ఎండల్లో తాజా ముంజలను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. వేసవి కాలంలో తాటి ముంజలను తింటే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. పొటాషియం అంటే అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజుల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది, రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది, అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డిహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజలలో పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజల్లో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో
బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.